పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సందర్భంగా వారందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినిమా డూపర్ హిట్ అయితే అందులో అనుమానమే లేదు. హిట్ అవ్వాలా, తద్వారా అనేక మందికి ఉపాధి కలగాల. సినీ ఇండస్ట్రీ అనేటువంటిది ఉపాధికి కూడా మరొక మార్గం. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే వీళ్ళకి సినిమానే కాదండి, పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఆ కటౌట్ అంటేనే బాగా మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పింది చేశాడు. ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా అన్నాడు, కూర్చోబెట్టాడు. కేవలం 11కి పరిమితం అవటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎవరూ కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఇక సినిమాకి సంబంధించే కాదండి, గతంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారంలో వస్తదనంగా ఫ్లెక్సీల పైన నిషేధం అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయిపోగానే మళ్ళీ ఫ్లెక్సీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత సుసు పోసుకుంటున్నారో మనకు అర్థమైపోతా ఉంది. పాయింట్ నెంబర్ 1. రెండోది 1000 రూపాయలని చెప్తున్నారని చెప్పారు. నేను చెప్తా ఉన్నానండి, గుంటూరుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ టికెట్ 272 రూపాయలు. మీరు చెక్ చేసుకోండి. థియేటర్ పేరు కూడా చెప్తాను, సినీ స్క్వేర్ డాల్బీ. మీరు 200 రూపాయలు అంటే వీళ్ళు చెప్తున్న అబద్ధాలు ఎంత దారుణంగా ఉంటాయో స్పష్టంగా అర్థం. 1000 రూపాయలని ఇచ్చినట్టు ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు. ఇంకొక గాలి మాట చెప్తా ఉన్నారు, ఏదో కెనడాలో అను అమెరికాలో అంట సినిమాని బహిష్కరించారంట. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఏదైనా జనాలకి మనకు తెలిసిందే కాదు, సాక్షిలో చెప్పిందే కాదు, ప్రపంచంలో చాలా ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలా. అమెరికాలో కానీ కెనడాలో కానీ ఒక సినిమా రిలీజ్ చేయాలంటే కనీసం ఒక వారం ముందే ఆ సినిమాకి సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా వాళ్ళు చూడాలా. అందులో కూడా అన్ని త్రూ అయినాయి. కేవలం తమిళ వర్షన్ ఒక్కటి మాత్రం లేట్ అయింది కాబట్టి తమిళ వర్షన్ ఒక్కటే డిలే చేస్తున్నారు తప్ప దాన్ని బహిష్కరించలా. ఎంత దారుణం అండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గోలంట, ఏంది రచ్చ అంట, గోల రచ్చ ఇవన్నీ మాటలు ఎట్టా ఉంటాయి అంటే ఇంకాస పుండు మీద కారం చెల్లినట్టు ఇంకాస పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెరిగితే తప్ప వీళ్ళేదో క్రిటిసైజ్ చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో వెనక్కి వెళ్తారో లేదో నిరుత్సాహపడతారు అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కడ కూడా ఆలోచించాల్సిన పని లేదు. రెండోది, కొంతమంది వైసీపీకి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు, ఆయన విధులు నిర్వర్తించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలు ఇప్పుడు సైన్ చేసినవి కాదు, ఇప్పుడు మొదలుపెట్టినవి కాదు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన సినిమాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికి కూడా ఇప్పుడు ఆయన నమ్ముకొని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారిని ఏం చేయాలంటారు? మన దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమి ప్యాలెస్లో డంపులు ఏమి లేవు కదా. ఆయన కష్టపడి సంపాదించాడు, సంపాదించిన వాళ్ళ కోసం సినిమా తీశాడు. ఆయనే ఇదేమి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చింది కాదు కదా. ఇన్ అండ్ ఆల్గా చెప్తా ఉన్నానండి, చిన్న సినిమాలు ఎవరైనా కానీ పెద్ద సినిమాలు కానీ ప్రభుత్వం దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఒకటే రూలు, అందరికి కూడా అవకాశం ఇస్తా ఉన్నాం. మిరాయి సినిమాకి సంబంధించి వాళ్ళు ఆ సినిమాకి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఎక్కువ రేటు పెడితే వస్తారో రాదో అనేటువంటి అనుమానంతో వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అని 1000 రూపాయలు కాదండి, 5 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. ఎక్కడన్నా ఎవరన్నా చూసారా? అసలు వీళ్ళకి వచ్చిన కుజిలి ఏంటి? వైసీపీకి వచ్చిన కుజిలి ఏంటి? వైసీపీకి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులకు వచ్చిన కుజిలి ఏంటి? వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటో చెప్పమనండి. ఇవాళ అడ్వకేట్ బాలా కానీ చిన్నపరెడ్డి కానీ వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో ఇవాళ మురుగుతా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళకి వచ్చి నొప్పేంటి? ఓజీ సినిమా ఇష్టం ఉన్నాడు ఎంతకైనా కొనుక్కుంటాడు. పాయింట్ నెంబర్ 1. ఇదేమి పిచ్చి మద్యాన్ని రూపాయి ఉంటే 50 రూపాయలు ఉంటే పిచ్చి మద్యాన్ని 250 రూపాయలు కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేయట్లా. ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా సినిమా చూసి తద్వారా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉండేటువంటి సినిమా ఇది. కాబట్టి సినిమా రేటు పెంచినంత మాత్రానో పెంచుకొని కొనుక్కున్నంత మాత్రం వచ్చిన నష్టం లేదు. పిచ్చి మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేయడంతో మాత్రమే అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి కోడిగుడ్డు మీద ఈకలు పీకటం మానేసి ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలని చెప్తా ఉన్నా. రైట్, నాగేంద్ర గారు. నేను చాలా నీట్ గా రాసుకున్నాను సార్. ముందుగా చిన్నపరెడ్డి అన్న సార్, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, మామిడి రైతుకి ఏం చేసినారు సార్? వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు ఎత్తారనడానికి ఎంతకంటే నిదర్శనం ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు నేను డేటా పంపిస్తాను మీకు. మామిడి
ఉల్లి